చర్యలో ఉండేవాళ్ళము. ఆయన వైజాగ్లో బైబిల్ కాలేజ్లో ఆయన ఉండేవారు. అప్పుడు మేము ఇంకా సువార్త పరిచర్య గ్రామాన్న అనేకమైన చోట్ల మేము పరిచర్య చేసేవాళ్ళము. ఇంతకుముందు కూడా మన దగ్గరికి ఒకసారి నేను లేనప్పుడు వచ్చినట్టున్నారు కదా, ఎవరు ఉన్నానా? ఎస్ ఓకే. అదే మన మధ్యలోకి రవి బ్రదర్ గారు వస్తుండగా గట్టిగా చప్పట్లు కొడదాము. దేవుని కృప ఏంటంటే మనము సొంత సంఘంలోకి వెళ్ళడానికే మనకి శ్రమ వచ్చింది. శ్రమ తర్వాత ఏం కలగాలంట? గొప్ప మహిమ కలుగును గాక, గొప్ప మహిమను మనం చూచుదుము గాక. ఆమేన్. హలో, దయచేసి అందరు కూర్చుందామండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వెనుకున్న వాళ్ళకి వినబడుతుందండి? ఓకే, వండర్ఫుల్. దేవునికి మహిమ. గట్టిగా చెప్పులు కొడదాము అందరము, ఇంకా గట్టిగా కొడదాము, గట్టి చెప్దాము. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు. ఈ పునరుద్ధాన దినం, పరిశుద్ధ దినం ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు. మరి ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించిన మరి దైవజనులు రవిచంద్ర గారు బట్టి, మరి వారి యొక్క సతీమణి రాజ్మణి గారు బట్టి, అలానే వాళ్ళ తల్లిని కూడా మరి గత దినాల్లో అనారోగ్యంతో ప్రభు స్వస్థపరిచినాడు. మరి మీ అందరినీ చూడడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. హల్లెలూయా. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, దేవుడు మిమ్మల్ని దీవించును గాక అని చెప్పండి. హల్లెలూయా. మరి ఈ యొక్క పునరుద్ధాన దినము మరి ఆల్మోస్ట్ మనము ఇయర్ ఎండింగ్లో కూడా వచ్చేసాము. మరి నవంబర్ అండ్ నెక్స్ట్ మంత్ విల్ బి డిసెంబర్. మరి ప్రార్థనలు కూడా అందరు కూడా డిసెంబర్ వస్తుంది అంటే కొత్త కొత్త తీర్మానాలతో వాళ్ళు సిద్ధపడుతూ ఉంటారు. చాలా సంతోషము. మరి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఒక ప్రత్యేకమైన మరి సందేశము పరిశుద్ధాత్మ దేవుడు నాకు అనుగ్రహించున్నాడు. నిన్న నైట్ మరి అయ్యగారు ఫోన్ చేసి చెప్పినప్పుడు, ప్రభు సన్నిధిలో నన్ను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన మరి లేఖన భాగంలో మనం చూద్దాము. చూడండి, మైక్ ఎవరైనా రిఫరెన్సెస్ చదివేవారు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. నేను ఇవిని అభిషేకించి ఇలాగ చెప్పుటలేదు గాని మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని, మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని అపేక్షించి చెప్పుచున్నాను. ప్రార్థన చేస్తామని తలలు వంచినట్లయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసమును, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును, దేవుని యొక్క స్వరమును వినడానికి మనం ప్రయత్నం చేద్దాము. దయచేసి అందరూ కూడా మీ యొక్క ఫోన్స్ ఉన్నట్లయితే సైలెంట్ మోడ్లో పెడదాము. ఈ మధ్యాహ్న కాల శ్రమలో మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన జీవించును. ఆయన మాటలో శక్తి ఉన్నది, ఆయన మాటలో జీవం ఉన్నది, ఆయన మాటలో స్వస్థత ఉన్నది. ఈ మధ్యాహ్న కాల శ్రమలో నీకున్న ప్రతి ప్రశ్నకు, నీకున్న ప్రతి సమస్యకు, నీకున్న ప్రతి రోగమునకు యేసు ప్రభువారు సమాధానము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు అడుగుదాం, యేసయ్యా నీ స్వరము వినడానికి నేను వచ్చి ఉన్నాను, నీ ముఖమును చూడడానికి నేను వచ్చి ఉన్నాను, మీ యొక్క పరిశుద్ధ సన్నిధిని అనుభవించడానికి నేను వచ్చి ఉన్నాను. అందరు కళ్ళు మూసుకొని, పిల్లలు పెద్దలు యవ్వనస్తులు అందరూ లెట్స్ ఆల్ క్లోజ్ అవర్ ఐస్. ప్రభు దగ్గర అడుగుదామా? అయా నీ స్వరము వచ్చి ఉన్నాను, అయా నీ ముఖ దర్శనము చేయడానికి నేను వచ్చి ఉన్నాను, నీ ప్రశస్తమైన సన్నిధిని నేను అనుభవించడానికి వచ్చి ఉన్నాను. నిజముగా నువ్వు ప్రియబిడ్డ, ప్రియ కుమార్తె, కుమారుడు ఇలాంటి ప్రార్థన చేస్తున్నట్లయితే ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆదరించబోతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆవరిస్తూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన దివ్య సన్నిధిని అనుభవిస్తామా? ఈ మధ్యాహ్న కాల సమయంలో
Let us all experience the powerful presence of the Holy Spirit. Yes, Holy Spirit. We sanctify this place in the name of Jesus. నీ ఆత్మ సంచారంను మేము కోరుతూ ఉండగా ప్రతి ఒక్క హృదయంను మీరు ముట్టండి నాయన. ప్రతి ఒక్క మనస్సును మీరు ముట్టండి. ప్రతి ఒక్క శరీరంను పరిశుద్ధాత్మదేవా నైనా, పిల్లలు, పెద్దలు, యవ్వనస్తులు, వృద్ధులు వదలకండి పరిశుద్ధాత్మదేవా. మనమందరమైన సన్నిధిని అనుభవిస్తాం ఈ మధ్యాహ్న కాలుష్యం. ఆయన స్వరము విన సమయంలో మీరు స్వస్థతను పొందుకోబోతూ ఉన్నారు. ఆయన స్వరమును మీరు ఆ చెవుల నుండి మీరు వింటున్న సమయంలోనే సంపూర్ణ విడుదల కలుగుతుంది. There is power and deliverance in the name of Jesus. నడిని తెంచి అరికాల వరకు వాక్యములోనే, వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది. Yes, there is fullness of presence of power of Jesus. వాక్యము వింటుండగానే నీ శరీరంలో ఉన్న ప్రతి గడ్డలు యేసునామములో లయమైపోవును గాక. yes మాస్టర్. పరిశుద్ధ సన్నిధి, పరిశుద్ధాత్మ యేసు ప్రభువారు ఆయన ఆత్మ స్వరూపి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచారం చేస్తుండగా, అయ్యా నన్ను విడిచిపెట్టి వెళ్ళకు, నాతో మాట్లాడు అని నువ్వు తృష్ణ కలిగి వచ్చినట్లయితే, దుప్పి నీతి వాగుల కొరకు ఆశపడినట్లు నీ ప్రాణము నిత్యముగా ఆశపడినట్లయితే ఈరోజు నువ్వు తృప్తిపరచబడి ఇక్కడి నుంచి వెళ్ళబోతూ ఉన్నావు. నువ్వు పొంగి పొర్లించే అనుభవంలో నుంచి వెళ్ళబోతూ ఉన్నావు. నీ గిన్నె నిండి పొంగించబోతూ ఉన్నాడు ప్రభు. నిన్ను ఎక్కలేని ఎత్తైన కొండకు యేసు ప్రభు వారు ఎక్కించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ నీ ఆశ లేనట్లయితే, నీకు అవిశ్వాసం ఉన్నట్లయితే యేసు ప్రభువారు నీ పట్ల ఎలాంటి కార్యములు చేయలేరు. గమనించండి, ఈ మధ్యాహ్న కాల సమయంలో కొద్దిసేపు అందరం లెట్స్ ఆల్ క్లోజ్ యువర్ ఐస్. నీవు నీ రక్షకుడు, నువ్వు యేసు ప్రభు. నీ భవిష్యత్తు యేసు చేతిలోనే ఉంది. నీ జీవితము యేసు చేతిలోనే ఉన్నది. ఆయననే మన నిరీక్షణ అయ్యున్నాడు. yes master, Holy Spirit God, Holy Spirit, thou art welcome in this place. Holy Spirit, thou art welcome in this place. Our worship. Hallelujah, 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 hallelujah. అందరూ కలిసి చెప్దామా? Hallelujah, hallelujah, yes Lord, hallelujah, hallelujah. అందరూ కలిసి Hallelujah, పరిశుద్ధాత్మ Hallelujah, Hallelujah. మనం ఇలా స్తుతిస్తూ దేవుని యొక్క స్వస్థత మీకు కలుగునుగా. దేవుని యొక్క విడుదల, దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని యొక్క సంపూర్ణమైన ఆదరణ ఈ మధ్యాహ్న కాలశంలో పొందుకోండి దయచేసి. ఆయన సన్నిధిలో నిత్య సంతోషం. Thank you,
Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Andra, hallelujah, amen. Hallelujah, hallelujah, hallelujah. Yes, Holy Spirit, Parishudhatma Deva. Hallelujah, hallelujah. Andra kalsi, amen. Hallelujah. Holy Spirit, Parishudhatma, we thank you for your presence. We thank you for your presence. We thank you for your power and your healing and deliverance, Lord. I rebuke every kind of spirit of sickness. I rebuke every disease. Live in the name of Jesus. I rebuke every satanic powers to fall down in the name of Jesus. Oh yes. Holy Ghost. దేవుని యొక్క శక్తి మీ యొక్క శరీరం ప్రవాహం చేస్తూ ఉండగా, దేవుని యొక్క అభిషేకము మిమ్మల్ని ముడుతూ ఉండగా మీకు విడుదల కలుగును గాక. ఇప్పుడే దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరమ తండ్రి, అందరూ కలిసి స్వరమెత్తి ఆమేన్. పరమ తండ్రి నీకే స్తోత్రం. అవును యేసయ్యా. పరమ తండ్రి నీకే స్తోత్రం. పరమ తండ్రి ఆమేన్. పరమ తండ్రి. మనమందరం కలిసి స్వరమెత్తి పరిశుద్ధాత్మను సహాయంను కోరుదాం. మనం సొంతగా ఏమి చేయలేము, మనకు దేవుని సహాయం అవసరం. నీకే స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, hallelujah. Oh yes, Jesus. We enthrone you on our praises. We worship you, Master. We magnify and glorify your name, Master. Yes, Master. Hallelujah. Hallelujah. చివరిసారి అలానే కళ్ళు మూసుకొని ఈ దివ్యమైన సమయంలో, పరిశుద్ధమైన సమయంలో ప్రభు సన్నిధి మన మధ్యలో ఉండగా, దేవాతి దేవుడు, దేవుళ్ళకే దేవుడు, సర్వ సృష్టికర్త, సర్వజ్ఞ, సర్వంతర్యామి, సకలమును సృష్టించి నీతి న్యాయమును పరిపాలించు మహా గొప్ప దేవుని సన్నిధిలో మనమందరం చివరిసారిగా చెప్తామా? యేసు ప్రభు నీకే స్తోత్రం. యేసు ప్రభు నీకే స్తోత్రం. అందరం చెప్తాం, ఎన్నుకున్న వాళ్ళు ముందర అందరం కలిసి యేసు. అన్ని నామముల కన్నా పై నామం యేసు నామం. ప్రతి మోకాలు యేసు నామములో వంగును గాక, ప్రతి నాలుక యేసు ప్రభువును ఒప్పుకొనును గాక. ప్రభు నీకే స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గడియ చెప్పులు కొడదామా? చూడండి, వినుట వలన విశ్వాసము కలుగును.
క్రీస్తు గూర్చిన మాటలు వినుట వలనే కొద్దిసేపు మనం ప్రభు యొక్క మాటను విందాం. మీరు ఎప్పుడైతే ఆత్మచేత ఆ వాక్కును వింటున్నారో, ఆ జీవము గల వాక్యము మీ యొక్క చెవులలో నుంచి, మీ హృదయంలో నుంచి వెళ్ళి మీ ప్రాణాత్మ శరీరములకు కావాల్సిన ప్రతి ఒక్క ఆత్మీయ ఆహారమును దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి శరీర రుగ్మత నుంచి, ప్రతి అవసరత నుంచి కేవలము వాక్యము మాత్రమే మనకు విడుదల కలగజేస్తుందండి. హల్లెలూయా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసు. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించి ఉన్నాడు, సూర్య చంద్ర నక్షత్ర తారలను సృజించి ఉన్నాడు. ఆయన మహా గొప్ప దేవుడు. ఆయనకి ముందుగా ఎవరు లేరు, ఆయనకు వెనకాల ఎవరు లేరు, ఆయనకు సమానులైన వారు ఎవరు లేరు, ఆయనకు సాటి అయిన వారు ఎవరు లేరు, ఆయనకు శరీరారు ఎవ్వరు కూడా. హల్లెలూయా. పరలోకమని సింహాసనము, భూమి ఆయన యొక్క పాదపీఠం. సుమారు 830 కోట్ల ప్రజలు ఈ భూమి మీద ఉన్నారు. ఈ భూమి సమస్తము దాని పూర్ణతయు యెహోవాదని వాక్యము తెలియజేస్తుంది. ఈ భూమి ఆయన పాదపీఠం, ఈ పరలోకము, ఈ విశ్వం అంతా కూడా ఆయనకి ఏంటిదంట అండి? కూర్చునే సింహాసనం. ఆయన మహా గొప్ప దేవుడు. ఆయన నీ యొక్క జోబులో లేకపోతే నీ యొక్క గల్లీలో ఫోటోలో ఉండేవాడు కాదు. ఆయన సర్వంతర్యామి. ఆయన సకలమును సృష్టించిన దేవుడు. ఆకాశ నక్షత్రం సృష్టించి వాటికి పేర్లు పెట్టి వాడిని పిలిచి లెక్క పెట్టగల గొప్ప దేవుడై ఉన్నాడు ఆయన. ఆకాశ నక్షత్రం లెక్క పెట్టగల దేవుడు, ఇసుక రేణులను లెక్క పెట్టగల దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన సర్వ శరీరులకు దేవుడై ఉన్నాడు. ఆయన జీవము గలవాడు, ఆయన మాట్లాడేవాడు, ఆయన మనతో నడిచేవాడు, మన పోషకుడై ఉన్నాడు, ఆయన మన రక్షకుడై ఉన్నాడు. ఆయన తన పరిశుద్ధ లేఖనముల నుంచి నిత్యము పరిశుద్ధుడు 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 అని వేలాది దూతల చేత, కెరూబులు సెరూబుల చేత ఆరాధింపబడుతున్న మహా గొప్ప దేవుడు ఆయన నీతో నాతో ఆయన పరిశుద్ధ గ్రంథములోని మాటల ద్వారా మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా. మనం అందరం పరిశుద్ధలమండి, పాపులము కాదు. హల్లెలూయా. క్రీస్తు దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధుడు. ప్రపంచంలో, ఈ విశ్వంలో కేవలము యేసు రక్తము మాత్రమే ప్రతి పాపము నుండి కడిగి పవిత్రపరుస్తుంది. గడి చెప్పులు కొడదామా? హల్లెలూయా. Only the Lord Jesus Christ, the blood has the power to cleanse you from all sin. డబ్బులు పాపాలు తీయలేవు. జాగ్రత్త వినండి. పుణ్యకార్యాలు పాపాలు తీయలేవు. యేసు రక్తము మాత్రమే ఈ మానవ సృష్టిలో, మానవ జాతిలో, ఈ విశ్వంలో కేవలము యేసు క్రీస్తు ఒక్కరికే సర్వ అధికారం ఉంది పాపములను క్షమించడానికి. హల్లెలూయా. ముఖ్యమంత్రికి లేదండి పాపాలు క్షమించే అధికారం, ప్రధానమంత్రికి లేదు, గవర్నర్కి లేదు, ఎమ్మెల్యేకి లేదు, బస్తీ ప్రెసిడెంట్, కార్పొరేటర్, కౌన్సిలర్కి ఎవరికి లేదు, రాజులు రాణులకు లేదు. ఓన్లీ ద లార్డ్ జీసస్ హస్ ద పవర్ టు ఫర్గివ్ యువర్ సిన్స్. గట్టిగా చెప్పులు కొడదామా? హల్లెలూయా. యేసు ఒక్కడికే. ఆ మహా గొప్ప దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన ఒక మాట తెలియజేస్తున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:17 పౌలు ఈ యొక్క మాటను తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడండి? నేను మీ యొద్ద నుంచి ఏంటిదంట? బహుమానము నేను అపేక్షించట్లేదు. ఏం అపేక్షిస్తున్నాడంట? ఫలము. ఏమంటున్నారండి? ఐఎమ్ నాట్ డిజైరింగ్ ఎ గిఫ్ట్ బట్ ఐఎమ్ డిజైరింగ్ ఎ ఫ్రూట్. దేవునికి ఏం కావాలంటే నీ దగ్గర నుంచి? అందరు చెప్పండి, ఫలము. అందరు చెప్పాల, ఫలము. తినే పండ్లు కాదు ఇవి. మామిడికాయలు, అరటికాయలు, జామకాయలు, కొబ్బరికాయలు, ఆ ఫలాలు కాదు. ప్రభుని దగ్గర నుంచి ఏం కోరుతున్నారని అందరు వినాలి. ఏం కోరుతా ఉన్నాడు? అందరు చెప్పాల, ఫలము. అందరు చెప్పండి, ఫలము. చూడండి, ఈ యొక్క వాక్యము అపోస్తలుడైన పౌలు ఆయన కూడా గమాలియేలు యొక్క ఆయన పాదముల దగ్గర వేదాంత విద్య చేసి ఉన్నాడు.
ఈ యొక్క తోరా ధర్మశాస్త్ర గ్రంథంను చదువుకున్నప్పుడు నిర్గమకాండము 22వ అధ్యాయం 19వ వచనము, లేవీకాండం 23వ అధ్యాయం 10వ వచనములలో మొదటి ఫలం గురించి మనం చూస్తాం. ఏంటిదండి? మొదటి ఫలం. ఈ మొదటి ఫలము ఏమని చెప్తున్నారంటే, దేవుడు మీరు వాగ్దాన భూమిలో ప్రవేశించినప్పుడు మీరు అక్కడ ఏదైతే సేద్యము చేస్తారో, పంటను పండిస్తారో, పండించినప్పుడు ఆ యొక్క వాగ్దాన భూమిలో పండించిన మొదటి ఫలము తీసుకొచ్చి ఎవరికి ఇవ్వాలంట? నాకు ఇవ్వమంటున్నాడు. చూడండి, ఆ మాట చదవండి. 23వ అధ్యాయం 19వ వచనం నిర్గమకాండము. నీ భూమి ప్రథమ ఫలములో, నీ భూమి ప్రథమ ఫలములో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు దేవుడైన యెహోవా. చాలండి. యు నీడ్ టు బ్రింగ్ యువర్ ఫస్ట్ ఫ్రూట్స్ అంటు ద లార్డ్. నీ మొదటి ఫలము, నీ మొదట నీకు వచ్చింది ఎక్కడికి రావాలంట అండి? దేవుని సన్నిధికి రావాలి. వారి యొక్క ఆ యొక్క హార్వెస్ట్ అనగా వాళ్ళు ఆ కోతను కోసినప్పుడు, ఇది దేవుని యొక్క ఆజ్ఞ, ఇది కమాండ్మెంట్. 613 ఆజ్ఞలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. ఆజ్ఞలను అతిక్రమించకూడదు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఈ 613 ఒక ఆజ్ఞ ఏంటిదంట? మీరు ఫలించిన దాంట్లో కోత కోసినప్పుడు మొట్టమొదటి తీసుకొచ్చి ఎక్కడ వేయాలంట అండి? ఇదిగో, వారు వాగ్దాన భూమిలో ప్రవేశించలేదు, వారు అరణ్యంలోనే ఉన్నారు, సినాయి పర్వతం దగ్గరనే ఉన్నారు. వారికి దేవుడు ఆజ్ఞలు ఇచ్చినప్పుడు నీవు కష్టార్జితంలో నుంచి నువ్వు కష్టపడిన ఆ మొదటి ఫలం ఎక్కడ రావాలంట? ఇదిగో, నా సన్నిధికి రావాల. ఇశ్రాయేలు ప్రజలు అలానే చేసేవారు. వారు ఏ మొదటిది వారికి వచ్చినా కానీ, వారి ఇంట్లో మొదటి కొడుకు పుట్టినా ఇదిగో ఇది దేవునికే. ఈ మొదటి ఫలం వచ్చిందా, ఇదిగో ఈ గోధుమ పంట దేవునికే. ఈ బార్లీ పంట వచ్చిందా, ఇది దేవునికే. గొర్రెలలో, మేకలలో, ఎడ్లలో, ప్రతి దాంట్లో మొదటిది ప్రభువుకి. గడి చెప్పులు కొడదామా? హల్లెలూయా. వాట్ వీఆర్ లెర్నింగ్, మనం ఏం నేర్చుకుంటామంటే, ఇఫ్ యు ఆర్ గివింగ్ ఫస్ట్ ఫ్రూట్ టు గాడ్, యు ఆర్ గివింగ్ ఫస్ట్ ప్రయారిటీ టు గాడ్. నీవు మొదటిది దేవునికి ఇస్తున్నట్లయితే నీవు మొదటి ప్రాముఖ్యత ఎవరికి ఇస్తున్నావు అండి? దేవునికి ఇస్తున్నావు. హల్లెలూయా. మొత్తము అయిపోయిన తర్వాత, మిగిలిపోయిన తర్వాత పనికి రానిది దేవునికి ఇవ్వద్దు. దానివల్ల శాపం. ఇప్పుడు మీ ఇంటికి ఎవరైనా వచ్చినారనుకోండి, ఆ వచ్చిన వారికి రాత్రి ఎప్పుడో మిగిలిపోయిన అన్నంని పొద్దునే వేడి చేసి పెడతామా? అది మంచి పద్ధతి కూడా కాదు. దేవుని బిడ్డలుగా దేవుడు ఏమని చెప్తున్నాడండి? మీరు ఫలింప చేసిన పంటను, మీరు పెంచిన ఎడ్లను, మేకలను, గొర్రెల్ని ఏదైనా కానీ మొట్టమొదటి ఎవరికిది? దేవునికి. మొదటి జాము అంటే ఉదయకాలము ఎవరికి చెందుతుందండి? దేవునికి. మొదటి జాము, ద ఫస్ట్ సెకండ్ ఆఫ్ ద డే, ద ఫస్ట్ అవర్ ఆఫ్ ద డే బిలాంగ్స్ టు గాడ్. మీరు 3 గంటలకు లేచినా, 4 గంటలకు లేచినా, 5 గంటలకు లేచినా, 6 గంటలకు లేచి, 7 గంటలకు లేచినా, ఆ మొదటి నిమిషము, మొదటి గంట మొట్టమొదటి ఎవరితో గడపాల నీవు? ప్రభువుతో. అందరు చెప్పండి, ఎవరితో? ఫస్ట్ మినిట్, ఫస్ట్ అవర్ ఆఫ్ ద డే షుడ్ స్పెండ్ విత్ ద లార్డ్. ప్రభుతో మొట్టమొదటిది. అందుకే వాక్యం మనం చదివినప్పుడు ఆదికాండం 1:1 ఆది యందు దేవుడు. మొట్టమొదటిగా ఎవరున్నారండి? మన తాత ముత్తాతలు లేరు, కులాలు గోత్రాలు ఏమీ లేవు, అవునా? ఆస్తులు అంతస్తులు బంగారం ఏం లేవు. మొట్టమొదటి ఎవరున్నారు? గాడ్. ఇన్ ద బిగినింగ్ గాడ్. ఆది యందు దేవుడు. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ నీ జీవితంలో మొదటి ప్రాముఖ్యతను దేనికి ఇస్తున్నావు? పౌలు గమనిస్తూ ఉన్నాడు అనమాట. ఎవరిని? కొరంతి సంఘంని గమనించినప్పుడు, కొరంతి సంఘంలో ఆత్మఫలాలు ఉన్నాయి. ఏమున్నాయి కొరంతి సంఘంలో? ఆత్మఫలాలు ఉన్నాయి. దే ఆర్ మోర్ స్పిరిచువల్ గిఫ్ట్స్. ఏమున్నాయి అక్కడ? దే ఆర్ మోర్ కరిస్మాటిక్. వారు ఎక్కువ ఆత్మఫలాలు ఏంటారు? స్వస్థతలు, ఆ యొక్క సూచక్రియలు, అద్భుతాలు, అన్య భాషలు, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఆ సంఘంలో ఏముందంట? ఎక్కువ పాపం కూడా ఉందంట. ఏముందండి? పాపం కూడా. వేర్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్పిరిచువల్ గిఫ్ట్, దెర్ ఇస్ సిన్. అందుకే పౌలు గమనించి ఆయన చెరసాలలోంచి రాస్తా ఉన్నాడు ఈ పత్రికలు వారికి. ఫిలిప్పి సంఘాన్ని కూడా రాస్తా ఉన్నాడు. ఇదిగో, ఐఎమ్ నాట్ డిజైరింగ్ గిఫ్ట్.
మీరిచ్చే బహుమానాలు నాకు వద్దు. అందుకే సమూయేలు అంటాడు అనమాట, బలి అర్పించుట కంటే మాట వినుట. ఒబీడియన్స్, విధేయత అనేది ఫలము. జాగ్రత్త వినండి, ఈరోజు మనం మాట్లాడుకునేవి అపోస్తుల బోధ ఏదైతే బోధించున్నారో అదే నేను బోధిస్తున్నా, కొత్తగా నేను మీకేమీ బోధిస్తలేదు. సో పౌలు ఆయన ధర్మశాస్త్రంలో చదివినది వారికి చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? ఆ ఆది కాలంలో ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ప్రథమ ఫలములను తీసుకొచ్చి ఎక్కడికి ఇచ్చేవాళ్ళంట? ఆలయంలో ఇచ్చేవారు. సొలొమోను ఒక మంచి ఆలయంని కట్టి ఉన్నాడు. తర్వాత హేరోదు దాన్ని సరిగా ఇచ్చేసి ఉన్నాడు. ఆ ఆలయం ఈరోజు లేదు. మన శరీరమే దేవుని యొక్క ఆలయము. మరి ఎక్కడికి తీసుకొని రావాలా? నూతన నిబంధన సంఘానికైనా చెప్తూ ఆయన బోధిస్తూ పత్రికలు రాస్తూ ఉన్నాడు. ఈ యొక్క పాత నిబంధన గ్రంథంలో అయితే ఇశ్రాయేలు ప్రజలు ఆలయంకి మొదటి ఫలాలను తీసుకొచ్చారు. ఒక గొర్రెని, ఒక మేకని, ఒక ఎడ్లను, అవునా, లేకపోతే ఒక ఒంటెని, ఏది పడితే మొదటి ఫలాలు తీసుకొచ్చి అక్కడ అర్పణ దేవునికి అనుగ్రహించేవారు. గమనించండి, నూతన నిబంధనలో పౌలు ఈ మాటలు రాస్తూ ఒక మాట అంటున్నాడు, ఇదిగో ఈ మొదటి ఫలం అంటే ఏంటిది? మొదటి ఫలము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో ఈ మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 20వ వచనంలో పౌలు కొరింథీయులకు రాస్తూ ఒక మాట అంటున్నాడు. చదవండమ్మా. 20వ వచనం 15-20. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి ఇప్పుడైతే నిద్రించిన వారిలో క్రీస్తు ప్రథమ ఫలముగా లేపబడి ఉన్నాడు. గట్టిగా చెప్పులు కొడదామండి. హల్లెలూయా. గమనించండి, మీరందరూ పరిశుద్ధ గ్రంథం మీ దగ్గర ఉంది, ఈ లేఖనములు మీరు వింటా ఉన్నారు, మీరు రిఫరెన్సెస్ కూడా రాసుకోండి. నూతన నిబంధనలో ప్రథమ ఫలము ఎవరు అంటే ఇక్కడ పౌలు తెలియజేస్తున్న ఎవరంట? ప్రథమ ఫలము క్రీస్తు. ప్రథమ ఫలం ఎవరండి? క్రీస్తు. ఎందుకు క్రీస్తు ప్రథమ ఫలమై ఉన్నారు? ఈయన మృతులలో నుండి లేపబడిన వాడిలో మొదటివాడు అంట. హల్లెలూయా. లాజరు చనిపోయినాడు, లేచినాడు, మళ్ళీ చనిపోయినాడు. నైను గ్రామంలో ఒక కుమారుడు చనిపోయి తిరిగి లేచినాడు, మళ్ళీ చనిపోయినాడు. అవునమ్మా? ఆ యొక్క ఆ తలితాకు మీద ఒక చిన్నది చనిపోతే ఆ పాపని పడుకున్న దాన్ని తిరిగి లేచింది, మళ్ళా చనిపోయింది. కానీ క్రీస్తుని మనము జాగ్రత్తగా చూసినప్పుడు క్రీస్తు ఆయన మృతి పొంది ఆయన పాతి పెట్టబడి 3 రాత్రులు 3 పగళ్ళు ఆయన పాతాళములో సాతానుతో పాతాళములో మరణమును పాపమును జయించి ఆయన 3వ దినమున తిరిగి లేచి ఉన్నాడు. ఇక్కడ నేను ఈ యొక్క సంఘం పేరు ధ్యానం చేసినప్పుడు ద రిజరక్షన్ పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఈ యొక్క మాట మనం చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథములో పునరుద్ధానము అంటే ఏంటి తెలుసా అండి? మొదటి ఫలము. పునరుద్ధానం అంటే ఏంటిది? రిజరక్షన్ ఈజ్ అ సింబల్ ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్. మీరు జాగ్రత్తగా గమనించండి, యేసు ప్రభు వారు పస్కా టైంలో ఆయనను సిలువ వేశారు. ఏ టైంలో అండి? పస్కా. ఇంగ్లీష్లో ఏమంటారు? ఇట్స్ అ పాస్ ఓవర్ ఫీస్ట్. యేసు ప్రభు వారు ఆయన ఎప్పుడైతే యేసు ప్రభు వారిని సిలువ వేశారో ఆయన తిరిగి లేచాడో 3వ దినమును పునరుద్ధానము అంటారు. ఏమంటారండి? అప్పటి వరకు పునరుద్ధానం అనేది ఎక్కువ ఎవరు కూడా ఆలోచన చేయలేదు. దాని గురించి వేదాంత విద్యలో కానీ లేకపోతే పరిశుద్ధ గ్రంథములలో కానీ ఎక్కువ ఎవరు కూడా మాట్లాడుకోలేదు. కానీ యేసు ప్రభువారు ఆయన పాతి పెట్టబడి 3వ దినమున లేవడంను మొదటి ఫలము అంటారండి. ఏమంటారండి దాన్ని? మొదటి ఫలం. ఈ మొదటి ఫలంను ఏమంటారంటే నూతన జీవితం. ఏంటిదండి? న్యూ లైఫ్. దీనికి సంఖ్య ఏంటిదంటే 8వ రోజు అనమాట. ఏంటిదండి? 8th డే. యేసు ప్రభు వారు పుట్టిన 8వ రోజుకి ఏం పెట్టారు? పేరు పెట్టారు. అవునా? యేసు ప్రభుకి పేరు పెట్టిన రోజు మనం న్యూ ఇయర్గా చేస్తాము. హల్లెలూయా. డిసెంబర్ 25న ఆయన జన్మించారు. యేసు ప్రభుకి పేరు పెట్టింది న్యూ ఇయర్ ఫస్ట్, అంటే నూతన జీవితము.
ద నెంబర్ 8 ఈజ్ అ సింబల్ ఆఫ్ న్యూ బిగినింగ్. 7 ఈజ్ అ సింబల్ ఆఫ్ పర్ఫెక్షన్. 7 అనేది సంపూర్ణతకు సాదృశ్యం. 7 అనేది పర్ఫెక్షన్కి సాదృశ్యం. 1 అనేది దేవుడు, 1 స్పిరిట్, 1 బ్యాప్టిజం, 1 ఫెయిత్, 1 మరణము, 1 దేవుడు, 1 విశ్వాసము. 3వది త్రిత్వంకు సాదృశ్యము. 2వది ఆ యొక్క నిబంధనకు సాదృశ్యము. 6వ సంఖ్య దేనికి సాదృశ్యము అంటే అది మనుషుని సంఖ్య. 6వ దినమున దేవుడు మనుషును చేసినాడు. 7వ దినమున ఏమవుతుందండి? 7వ దినము సంపూర్ణం చేస్తాను. 8వ దినం ఏమైంది? ప్రభువు మరణమును, పాపమును, సాతానమును, పాతాళమును జయించి అయినా తిరిగి లేచి ఉన్నాడు. హల్లెలూయా. అది పునరుద్ధానం, ద రిజరక్షన్ పవర్. ఈ యొక్క మృతులలో నుంచి మొదటిగా లేచిన వాడు ఎవరంట? క్రీస్తు. రిజరక్షన్ అంటే నూతన జీవితము. ఈ మాట జాగ్రత్త గమనించండి. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఎందుకు ఈ మాటలు రాస్తా ఉన్నాడు? ఎందుకు రాస్తున్నాడంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయబోతా ఉన్నాను, ఇదిగో నేను ఒక నూతన సృష్టిని చేయబోతా ఉన్నాను. పాత సృష్టి ఏమైపోతుందంట? గతించిపోతుంది. ఇంకా ఆదాము వలన అందరూ పడిపోయినారు, ఆదాము వలన పాపంలోకి వెళ్ళిపోయినారు. కానీ ఇదిగో నేను నూతన సృష్టి చేస్తున్నాను. ఆ నూతన సృష్టి యేసు క్రీస్తు ద్వారా ప్రారంభమవుతుంది. హల్లెలూయా. ఈ నూతన సృష్టికి ఆరంభికుడు ఎవరు? ప్రథమ ఫలము ఎవరు అంటే యేసుక్రీస్తే. ఈ క్రీస్తునందు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా నూతన సృష్టినే. గట్టిగా చెప్పలు కొడదామా? హల్లెలూయా. సో యేసు క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు ఈ లోకములో ఒక ప్రత్యేకమైన జనాంగమును ఆయన తయారు చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇది కమ్మ జనాంగం కాదు, రెడ్డి జనాంగం కాదు, తెలుగు వాళ్ళు లేదా తమిళోళ్ళు, హిందీ వాళ్ళు, అమెరికా వాళ్ళు, ఇండియన్స్ కాదు. ఇది పరిశుద్ధమైన జనాంగము. గట్టిగా చెప్పకూడదమ్మా? హల్లెలూయా. ఇది పెంతెకోస్తు జనాంగము కాదు. ఇది బాప్టిస్టు, మెననైటు, ప్రపంచంలో ఉన్న 45,000 డినామినేషన్ యొక్క గుంపు కాదు. ఇది ప్రత్యేకమైన జనాంగము. ఇది పిలువబడిన జనాంగము. ఇది అభిషేకించబడిన జనాంగము. ఇది నిబంధన సంఘము. ఇట్ ఈస్ కాల్డ్ ద రిడీమ్డ్ కమ్యూనిటీ ఆఫ్ గాడ్. విమోచింపబడిన సంఘము. గట్టిగా చెప్పకూడదమ్మా? హల్లెలూయా. మనమందరం విమోచింపబడిన వారం అండి. ఎవరు మనమందరము? విమోచింపబడిన వారం. ఎవడైతే క్రీస్తునందు ఉన్నాడో ఇదిగో వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము కూడా ఏమైనాయంట? నూతనమైనవి. పాత సృష్టితో దేవునికి సంబంధము లేదు. ఆ పాత సృష్టిని నూతనము ఎవరి ద్వారా చేస్తున్నారండి? క్రీస్తు ద్వారా ఆయన నూతన సృష్టి చేస్తా ఉన్నాడు. అందుకే 2 కొరింథీ 5:17 ఏమంటున్నారు? ఎవడైనను క్రీస్తునందు ఉన్నడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన సమస్తము నూతన. ఈ నూతన సృష్టిలో ప్రథమ ఫలము ఎవరు? ప్రభు అయిన క్రీస్తు. క్రీస్తు తర్వాత ఎవరైతే ప్రభుని అంగీకరిస్తున్నారో వారందరూ కూడా ఎలాంటి జనాంగం అంట? రాజులైన యాజక సమూహం. లోక సంబంధికులు కాదు వీరు ఆత్మ సంబంధికులు. హల్లెలూయా. ఈ యొక్క మొదటి ఫలములో ఉన్నవారు మొట్టమొదటిగా దేవుణ్ణే వెతుకుతారు. అందుకే మత్తయి సువార్త 6:33 ఏమంటుందండి? మొదట ఆయన నీతినేన రాజ్యం వెతుకుడు, అటు తర్వాత మీకు సమస్తము సమకూర్చబడను. ఇది దేవుని రాజ్యం. దిస్ ఈస్ ద ఆల్టర్నేటివ్ కమ్యూనిటీ అండ్ సొసైటీ ఆఫ్ గాడ్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో ఏ పార్టీ కానీ ఏ టీవీ కానీ మెరుగైన సమాజం ఇవ్వలేదు. ఏ కులము ఏ మతము కానీ పరిశుద్ధ జనాంగంగా మనల్ని చేయలేదు. క్రీస్తు మనల్ని ప్రత్యేక జనాంగంగా చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ ప్రత్యేకమైన జనాంగము, ఈ దేవుని రాజ్యముతో నింపబడిన ఈ యొక్క జనాంగములో ఏముంటుందంట? లూకా సువార్త 17:21 ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యలోనే ఉన్నది. దేవుని రాజ్యం అంటే ఏంటిదండి? రోమిలకు రాసిన పత్రిక 14:17 ఇదిగో ఏమంటుందండి? నీతి, సమాధానం, ఆత్మలో ఆనందం, ఇదే దేవుని యొక్క రాజ్యం. ఈ యొక్క విమోచింపబడిన గుణగణాలు కలిగిన ఈ యొక్క ప్రత్యేకమైన దేవుని యొక్క శరీరము. మనమందరం ఎవరు? క్రీస్తుకి శరీరమై ఉన్నాం. ఇది ప్రత్యేకింపబడిన వారం. మనకు అన్యులకు పోలిక లేదు. హల్లెలూయా.
వాళ్ళు చేస్తున్నారు, నువ్వు చేస్తున్నావు అంటే నీకు ఇంకా సరైన లక్షణ లేదు. రోజులు చూస్తూ ఉన్నారేమో ఇంకా, అవునా? అన్య పద్ధతులు ఇంకా పాటిస్తున్నారేమో. కాదండి, మనం ప్రత్యేకింపబడిన వారం. ఈ దేవుని రాజ్యములో, ఈ నూతన ఫలములలో, నూతన జీవితంలో క్రీస్తుతో కలిగిన మనము ఇక్కడ ఏమని చెప్తున్నాడు ప్రభువారు? ఇదిగో నేను ఒక నూతన సృష్టి చేస్తా ఉన్నాను. ఇది పాత సృష్టి లాంటిది కాదు. పాత సృష్టిలో నీతి, సమాధానం, ఆత్మల ఆనందము లేదు, దేవుని సన్నిధి లేదు. అప్పట్లో పరిశుద్ధాత్మ దేవుడు అలా వచ్చి అలా వెళ్ళిపోయేవాడు, అవునా? అప్పుడులో పరిశుద్ధాత్మ దేవుడు సమూయేలు మీద వచ్చేవాడు, వెళ్ళిపోయాడు. దావీదు మీద వచ్చేవాడు, వెళ్ళిపోయాడు. సౌలు మీద వచ్చి వెళ్ళిపోయిన వాడు భ్రష్టుడు అయిపోయాడు. సంసోను మీద వచ్చి వెళ్ళిపోయాడు, ఏలియా, ఎలీషా మీద. కానీ నూతన నిబంధన అది కాదు. ఇదిగో నేను చేస్తున్న నూతన సృష్టిలో నేను వారితోనే ఉంటాను. హల్లెలూయా. నేను వారితోనే నడుస్తాను, నేను వారితో మాట్లాడతాను, వారితో నేను జీవిస్తాను, వారిలో నేను నివాసం ఉంటాను. హల్లెలూయా. అందుకే ఈ నూతన సృష్టిలో, ఈ విమోచింపబడిన జనాంగములో ఆయనకు మనము ఏమై ఉన్నాము? ఆలయమై ఉన్నాము. హల్లెలూయా. వావ్, నీవే నిజ ఆలయముగా దేవుడు నిన్ను చేసుకున్నాడు. హస్తకృతమైన హస్తములతో నిర్మించబడిన ఆలయములోనే నేను ఉండను అని ప్రభు తెలియజేస్తూ ఏమన్నాడని, ఇదిగో నేను ఒక నూతన సృష్టి చేస్తున్నాను. ఈ నూతన సృష్టిలో ఏమవుతుందండి? ఇది నీతి గల సృష్టి. ఎలాంటి సృష్టి ఇది? ఇది నీతి. దీనిలో నీతి కార్యాలు జరుగుతాయి. దేవుడు నీతి గల దేవుడు. ఆయన చెడుని అసహించుకునేవాడు, పాపంని అసహించుకునేవాడు, పాపిని ద్వేషించేవాడు. ఈ విమోచింపబడిన దేవుని యొక్క సృష్టి ఏం చేయాలంటే, వాక్యంలో చూసినప్పుడు నీతి, సమాధానం, ఆత్మలో ఆనందం. నీతి కలిగిన దేవుని యొక్క సృష్టిని దేవుడు సృష్టిస్తున్నాడు. సమాధానము కలిగిన వారిని దేవుడు సృష్టిస్తూ ఉన్నాడు. ఆత్మలో ఆనందము కలిగిన వారిని దేవుడు సృష్టిస్తూ ఉన్నాడు. కాబట్టి ఒకవేళ నువ్వు నూతన సృష్టిలో ఉన్నట్లయితే నీతి కలిగి జీవిస్తావు, సరి అయిన పరిశుద్ధ మార్గంలో జీవిస్తావు, సత్యమును అనుసరిస్తావు, చెడుకు దూరముగా ఉంటావు. అనేకమైన ఆజ్ఞలు అవన్నీ ఉన్నాయి. నేను మాట్లాడేది ఈరోజు మనం చూసినప్పుడు పునరుద్ధాన శక్తి. హల్లెలూయా. పునరుద్ధాన శక్తి అంటే ఏదో వచ్చి చప్పట్లు కొట్టేసి హల్లెలూయా స్తోత్రం, నేను కానుకలిచ్చి నేను ఆత్రం నన్ను వెళ్ళిపోతా అంటే కాదు. పునరుద్ధాన శక్తి అంటే మార్పుని కలిగిన జీవితము. హల్లెలూయా. ఫలమును కలిగిన జీవితము. ఈరోజు నీకు చాలా అవసరతలు ఉన్నాయి. ఇప్పుడు అక్కడి నుంచి నేను స్టార్ట్ చేసినారు అనుకోండి, ఆ ముసలైన దగ్గర నుంచి ఇక్కడ వరకు ప్రతి ఒక్కరు చెప్తారు, నాకు ఒకరికి ఐఫోన్ కావాలంటారు, అవునా? నాకు కార్ కావాలంటారు, నాకు వడ్డీ చిట్టీలు కట్టాలండి, నేను ఇల్లు కట్టుకోవాలండి, అవునా? పెళ్ళిళ్ళు చేయాలండి, పిల్లలకి ఫీజులు కట్టాలండి, నాకు అనారోగ్యం ఉందండి. కానీ ఒక మధ్యాహ్న కలసం నీకు ఒక శుభవార్త చెప్తున్నాయి. వీటన్నిటికంటే మించినది దేవుడు నీ నుండి కోరేది. దేవుడిని నువ్వు వాడుకుంటున్నావా, దేవుడు నిన్ను వాడుకుంటున్నాడా? ఈ సంఘము అభివృద్ధి చెందాలి అంటే ఒక సక్సెస్ చెప్తాను. ప్రిన్సిపల్ ఏంటిదంటే మీరు అందరు ఫలించాలా. హల్లెలూయా. ద సక్సెస్ ఫర్ ద చర్చ్ గ్రోత్ ఈస్ దట్ యూ షుడ్ బి ఫ్రూట్ఫుల్. ఎలా ఫలించాలి చూడండి, ఇక్కడ వాక్యంలో మనం చూసినప్పుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపుడి. అది ఆది కాండంలో తండ్రి అయిన దేవుడు ఆదామవ్వకి ఇచ్చిన ఆజ్ఞ. అది ఫిజికల్ బ్లెస్సింగ్. వారు నిజంగానే వారిద్దరూ కయ్యోను హేబేల్కి జన్మించినారు. ఆ విధంగా దేవుడు ఆస్వాదించినారు. కానీ యేసు ప్రభు యొక్క నిర్మిస్తున్న ఈ యొక్క పరిశుద్ధ జనాంగము, ఈ పరిశుద్ధ సహవాసము, రాజులైన యాజక సమూహము దేవుని రాజ్యంలో ఏం పనిచేస్తుందంటే తెలుసండి, దేవుని వాక్యమే పనిచేస్తుంది. హల్లెలూయా. దేవుని రాజ్యంలో విశ్వాసమే పనిచేస్తూ ఉంది. అందుకే హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనము, రోమాపత్రిక 1:17 ఒక మాట అంటున్నారు, నీతిమంతుడు విశ్వాస మూలంగానే జీవిస్తాడు. ఈ నూతన సృష్టిలో విశ్వాసమే పని చేస్తుంది, అవిశ్వాసము పని చేయదు. హల్లెలూయా. ఈరోజు వన్ ఆఫ్ ద ఫ్రూట్ దట్ ద లార్డ్ ఈస్ డిజైరింగ్ ఫ్రమ్ ద చర్చ్ ఈస్ ద ఫెయిత్. విశ్వాసము లేనిదే దేవునికి ఇష్టలైనట అసాధ్యం. నీలో విశ్వాసం ఎంత ఉంది చూడండి. నీ విశ్వాసం దేంట్లో ఉంది? కొంతమంది డబ్బుల్లో పెడతారు విశ్వాసము, కొంతమంది శక్తిలో జ్ఞానంలో పెడతారు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా అండి, విశ్వాసము వినుట వలన విశ్వాసం కలుగును, క్రీస్తు యేసు గూర్చిన విశ్వాసం వలన.
హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అనేక మంది విశ్వాస వీరుల గురించి మనం చూస్తూ ఉన్నాం. ఏమున్నారండి దాంట్లో? విశ్వాసము వలనే అబ్రహాము వాగ్దాన భూమికి వెళ్ళి ఉన్నాడు. అవునా? నమ్మిన వానికి సమస్తము సాధ్యం. నువ్వు నమ్మిన దేవుని మహిమను చూస్తావు. ఈ యొక్క మధ్యాహ్న కాలశంలో నువ్వు ఫలించాల్సింది దేవుని రాజ్యంలో, ఈ ప్రత్యేకమైన గుంపులో, ఈ పరిశుద్ధ జనాంగము. మనం నూతన యెరూషలేం పట్టణం. మనం ఎవరమండి? మనమే నూతన యెరూషలేం, మనమే సియోను. మనము ఏమై ఉన్నాం తెలుసా? ప్రభుకి ప్రత్యేకింపబడిన వారము, పిలువబడిన వారము. ఈ ప్రపంచ దేశంలో, భారతదేశంలో 130 కోట్ల మంది ఉన్నారు. తెలంగాణలో సుమారు 4 నుంచి 5 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళల్లో నుంచి దేవుడు మనల్ని ప్రత్యేకపరిచి ఉన్నాడు. హల్లెలూయా. ఆయా కులాలలో నుంచి, ఆయా తెగలలో నుంచి, ఆయా ప్రాంతాలు మనల్ని ప్రత్యేకపరిచి ఒక ప్రత్యేకమైన సృష్టిని దేవుడు చేస్తున్నాడు. గట్టిగా చప్పలు కొడదామా? హల్లెలూయా. వి ఆర్ ద ఆల్టర్నేటివ్ సొసైటీ. ఈ ప్రపంచంలో జరుగుతున్న ప్రతి చెడుకు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి సమస్యలకు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క అవినీతికి సమాధానము సంఘమే ఇవ్వాలా? హల్లెలూయా. సంఘము ఈరోజు పరిపాలించే స్థితికి రావాలి. దేవుని యొక్క సంఘము ఈరోజు సంఘము ఆశీర్వాదకరంగా మారాలి అంటే మనము ఫలించాలా? విశ్వాసముతో మనం పలకడం నేర్చుకోవాలా? హల్లెలూయా. విశ్వాసమును దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈరోజు మనము ఎప్పుడైతే మీరు దేవుని మందిరానికి వస్తారో, మీరు ఎప్పుడైనా కానీ విశ్వాసం గురించి మాట్లాడండి. విశ్వాసము అధికమయ్యే మాటలు మాట్లాడండి. గమనించండి, నేను కూడా అనేక ప్రాంతాల్లో తిరిగినప్పుడు అనేక మంది చెప్పినప్పుడు చాలా తక్కువ మంది వచ్చి అయ్యా నా విశ్వాసం అధికమయ్యేటట్లు ప్రార్థన చేయని అడుగుతారు. చాలా తక్కువ, ఒక 100 మందిలో ఒక 2-3. కానీ దేవుడు ఏం కోరుతా ఉన్నాడండి? మీ కానుకల కన్నా, మీరిచ్చే డబ్బు బంగారం కన్నా దేవుడు ఏం కోరుతా ఉన్నాడు? మీ యొక్క ఫలము, విశ్వాసం. విశ్వాసము లేనిదే దేవునికి ఇష్టలేనుట అసాధ్యం. లేని వాటిని ఉన్న వాటిగా చేయున్నదే విశ్వాసం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనము, లూకా సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట అన్నాడు. అయ్యా నువ్వు మాట మాత్రం సెలవిన దాసుడు బ్రతుకుతాడు. అయ్యో ఇంత గొప్ప విశ్వాసము నేను ఇశ్రాయేలులో ఎక్కడా చూడలేదన్నాడు ప్రభు. ప్రభు దేన్ని చూసి ఆశ్చర్యపడతాడు? నీ విశ్వాసమును చూసి యేసు ప్రభు ఆశ్చర్యపడతాడు. హల్లెలూయా. ఈరోజు నీ విశ్వాసం అధికమవును గాక. రాజకీయ ఉపన్యాసాలు వింటే మన ఉపవాసం అధికం కాదు. సినిమా పాటలు, సినిమా మాటలు వింటే విశ్వాసము అధికము కాదు. కెరీర్ గైడెన్స్, కెరీర్ గురించి, భవిష్యత్తు గురించి ఎక్కువ ఆ యొక్క లెక్చర్స్, మోటివేషనల్ స్పీచెస్ అంటే మన యొక్క విశ్వాసం అధికము కాదు. క్రీస్తు గూర్చిన మాటలు. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఈ యొక్క మధ్యాహ్న మనతో ఒక మాట అంటున్నాడు. ఇంత గొప్ప విశ్వాసం సంఘంలో చూడాలని కోరుతా ఉన్నాడు. హల్లెలూయా. విశ్వాసమును యేసు ప్రభు చూసినప్పుడు ఆశ్చర్యపోయాడు. ఇంత గొప్ప విశ్వాసము నేను ఎక్కడ చూడలేదు. ఆ యొక్క అధికారి అంటున్నాడు, అయ్యా నువ్వు నా ఇంట్లో రావడానికి నాకు నేను అర్హుడిని కాదు, మీరు మాట మాత్రం సెలవియండి. కాబట్టి ఆయన సృష్టిస్తున్న సృష్టిలో మనమందరము పాలిభాగస్తులైనాం. ఈ యొక్క దేవుని రాజ్యములో డాలర్లు పనిచేయవు, కరెన్సీలు పనిచేయవు. ఏం పనిచేస్తుందని తెలుసండి? వాక్యము పనిచేస్తుంది. హల్లెలూయా. నీలో ఉన్న విశ్వాసము పనిచేస్తుంది. అందుకే పౌలు ఫిలిప్పీ సంఘానికి ఒక మాట రాస్తా ఉన్నాడు. ఏం చేస్తారంట ఫిలిప్పీ సంఘం వాళ్ళు? అపోసిన పౌలుకు ఒక సమస్య ఉంది. పండితులు ఏమంటారంటే ఆయనకు సరిగా చూపు కనపడదంట. అయితే ఫిలిప్పీలు ఏం చేశారంటే, అయ్యా మా కండ్లు తీసేసి మీకు కండ్లు ఇస్తాము అన్నారంట. కొన్నిసార్లు ఫిలిప్పీ సంఘం వాళ్ళు ఏం చేశారంటే డబ్బులంతా పోగు చేసుకొని పౌలు ఆయన యొక్క మిషనరీ ప్రయాణం ఖర్చులకు డబ్బులు పంపించేవారంట. కానీ వాళ్ళ దగ్గర ఏమీ లేదంట, ఫలము లేదు. అందుకే అది మైండ్లో పెట్టుకొని ఒక మాట అంటా ఉన్నాడు, మీ యొక్క గిఫ్ట్లు నాకు అవసరం లేదు. ఇక్కడ కూర్చున్న వారు, పెద్దవాళ్ళు, పిల్లలు, యవ్వనస్తులు అందరూ కూడా ఒకటి గమనించండి. ఈరోజు దేవుడు నీ నుంచి ఫలమును కోరుతా ఉన్నాడు. ఫ్రూట్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ మెచ్యూరిటీ. ఫ్రూట్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ గ్రోత్. ఫలము అనేది ఎదుగుదలకి సాదృశ్యము. ఈరోజు మీ యొక్క ఎదుగుదల ఒక చిన్న పిల్లవాడితో నేను పోల్చాలనుకుంటున్నాను. ఒక బాబు పుట్టిన వెంటనే ఆ బాబుకి వాళ్ళందరూ పండగ చేశారు, అంత అయింది.
ఫస్ట్ బర్త్డే అయింది, సెకండ్ బర్త్డే అయింది, థర్డ్ బర్త్డే అయింది, 10 years అయింది, ఆ బాబు ఎదుగుతలేడు. ఏం చేస్తారండి? డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు. డాక్టర్ అన్నాడు, అయ్యా 10 సంవత్సరాలు అయింది, మా బాబుకి ఎదుగుదల లేదు. గమనించండి, ఒక పుట్టిన వాడి యొక్క జీవితము బాల్యప్రాయము, తర్వాత యవ్వనము, తర్వాత ముసలివాడవుతాడు. అదే విధముగా మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా దేర్ ఇస్ చైల్డ్హుడ్, ఇన్ఫెన్సీ అన్నమాట. ఇన్ఫెన్సీ అంటే ఏంటిదండి? పాలు త్రాగే వయస్సు. 1 year వరకు తల్లి తన బిడ్డకు పాలు ఇస్తుంది. ఒక 2-3 years కానీ పాలు బంద్ చేసి మంచిగా అన్నం పెట్టేస్తుంది. ఒక 5-6 years అయిందనుకోండి, మంచిగా మటనో చికెనో పెడతారు. అవునా? గమనించండి, నీవు నూతన సృష్టిలో పాలు తాగేవాళ్ళగానే ఉండొద్దు అంటాడు ప్రభు. ఏమంటున్నాడు ప్రభు? నువ్వు ఎదగాలి. హల్లెలూయా. నువ్వేం చేయాలా? ఎదగాలి. ప్రభు యొక్క ఆశ ఏంటిదంటే దేవుని యొక్క సంఘము ఈ భూమిని పరిపాలన చేయాలా. హల్లెలూయా. నా బిడ్డలు భూమిని స్వతంత్రించుకోవాలా. ఊరికే ఏడవమని దేవుడు బైబిల్ ఎప్పుడు చెప్పలేదని చెప్పాడా? అడుక్కోమని దేవుడు చెప్పాడా? లేదు. ఆనందించుడి. నేను మళ్ళా చెప్తున్నాను, ప్రభునందు ఆనందించుడు. మనం ప్రభునందు ఆనందించటం వల్ల మీరు ఏం పొందుకుంటారంట? బలమును పొందుకుంటా. కాబట్టి మీరు ఆనందంగా ఉండడము అది ఇంకొక ఫలము. ఏంటిదండి? మీరు ఆనందంగా ఉండడము, మీరు సంతోషంగా ఉండడము. ఆత్మ ఫలములు మనం చూస్తాము. ఆ యొక్క గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనములో ఏమంటున్నారండి? ప్రేమ, సంతోషము, దయాలత్వము, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహం, ఇవన్నీ ఏంటిదంట? ఫలం. ఈ ఫలమును మనము పండించాలి. ఇక్కడున్న వాళ్ళు మనం ఒకసారి ఐడెంటిఫై చేయాలి, మన ఫలం ఏంటిది. ఒకసారి దేవుడి 2 అన్నదమ్ముల్ని చూస్తూ ఉన్నాడు. ఒకటి పేరు కయ్యోను, ఇంకొకటి పేరు హేబేల్. జాగ్రత్త వినండి, ఈ ఫలములు ఎలా ఫలిస్తున్నారో చూద్దాం. హేబేలు అంట దేవునికి ఇష్టమైన అర్పణ ఇచ్చాడు. వావ్, గట్టి చెప్పులు కొడదామా? దేవునికి ఇష్టమైంది ఏంటిదో హేబేలు ఎలా కనుగొన్నాడండి? ఆయనతో ఉన్న సహవాసము వలన. కయ్యోను ఏం చేశాడు? ఏది పడితే అది తీసుకొచ్చి దేవునికి ఇద్దాం అనుకున్నాడు. గాడ్ డింట్ లైక్ దట్. హేబేలు యొక్క అర్పణను అంగీకరించడానికి కారణం ఏంటిదంటే హీ నోస్ ద విల్ ఆఫ్ ద ఫాదర్. తండ్రి యొక్క చిత్తమును తెలుసుకున్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథం యేసుప్రభువారు అంటున్న మత్తయి 7వ అధ్యాయంలో, ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు నా తండ్రి రాజ్యం అర్హుడు కాదు, కానీ పరలోకమందున్న తండ్రి చిత్తము చేయవాడే. వావ్, తండ్రి చిత్తము తెలుసుకున్నవాడు హేబేలు తండ్రికి ఇష్టమైన పనులు చేశాడు. సో ఈరోజు నువ్వు తండ్రికి ఇష్టమైన పనులు చేస్తున్నావా? ఈరోజు చాలామంది దేవుడికి కండిషన్ పెడతారు. ఏం కండిషన్ పెడతారా? నాకు ఉద్యోగం వస్తేనే నేను చర్చికి వస్తాను, నాకు పెళ్ళి అయితేనే నేను చర్చికి వస్తాను, నాకు ఇల్లు కడితేనే. దేవునికి ఇల్లు కట్టాడు, పెళ్లి చేయడు. ఏం చేసుకోవడో చేసుకో. ఎందుకు తెలుసా అండి? ఆయన దహించు. దేవుడు అన్ని ఇస్తా అంటున్నాడు. నువ్వు చేయాల్సింది ఒకటే, మొదట ఆయన నీతిని రాజ్యం వెతుకుడటు సర్వత సమస్తం మీకు ఆయన ఇస్తాడు. అంతే. నీ ఎమ్మట వస్తాయి, అన్ని నీ ఎమ్మట వస్తాయి. మీరు పరిశుద్ధ గ్రంథం చదివినప్పుడు అదే ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనం, 13వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు అబ్రహాంను అన్ని విషయములలో ఆశీర్వదించున్నాడు. మీరు చేయవలసింది ఏంటిది? ఆయనకి ఇష్టలై ఉండుట. హల్లెలూయా. ఆయనకి ఏంటి ఇష్టమో మీరు తెలుసుకోండి. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం మనం చదివినప్పుడు బెరియన్లు లేఖనంలో పరిశీలించినారంట. అన్నిటికీ ఇట్లా గంగిరెద్దులాగా తలూపలేదు. మీకు తెలుసా, ప్రపంచంలో 45,000 సంఘ డినామినేషన్లలో కొన్ని సంఘాలు పరిశుద్ధాత్మ నమ్ముతాయి, కొన్ని సంఘాలు నమ్మవు. కొంతమంది యెహోవానే నమ్ముతారు, యేసుప్రభు దేవుడు కాదు, పరిశుద్ధాత్మ లేదంటారు. కొంతమంది వరాలు లేరంటారు, కొంతమంది అపోస్తులు లేరు, ప్రవక్తలు లేరు అంటారు, కొంతమంది సూచక్రియలు లేరు అంటారు. కొన్ని సంఘాలలో తలకు పాములు వేసుకొని వచ్చేస్తారు, కొన్ని సంఘాలలో బట్టలు లేకుండా దేవుని సంఘాలు, కొన్ని సంఘాల్లో కుక్కల్ని తీసుకొని వస్తున్నారు. 45,000 విచిత్రం. కానీ నీకు వాక్యంను పరిశీలించినప్పుడు నీకు సరైనదేదో చెడుదేదో నీకు దేవుడు ఆ యొక్క డిసర్నింగ్ స్పిరిట్ అంటే ఏంటిది? వివేచన జ్ఞానంను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి హేబేల్ని మనం చూసినప్పుడు ఇష్టమైనది చేశాడు. ఇంకో వ్యక్తిని మనం చూసాము 9వ అధ్యాయంలో, అదే ఆదికాండంలో. ఇదిగో 6వ అధ్యాయంలో ఏమంటున్నాడు తెలుసా? ఈ ఫౌండ్ ఫేవర్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఎవరండి? నోవా దేవుని దృష్టిలో కృప పొందిన వాడిగా అయ్యాడంట. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి. ఎవరి దృష్టిలో? తండ్రి దృష్టిలో నోవా కృప పొందిన వాడిగా అయ్యాడు. ఈరోజు నీ ఫలం ఏంటిది?
ఒకసారి గమనించండి. లోతు అబ్రహాం ప్రార్థన చేస్తూ ఉన్నాడు సొదొమ గొమొర్రా పట్టణం గురించి. ప్రభా, ఒక్క నీతిమంతుడు, 10 నీతిమంతులు, 50 నీతిమంతులు, ఆఖరికి 50, 100 నుంచి ఎక్కడికి వస్తారండి? ఒక్క ఫ్యామిలీ, ఒక్కడు కనబడతాడు. ఆయన పేరు ఎవరు? లోతు. నీతిమంతుడుగా దేవుడు ఎంచుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ ఫలం ఏంటిది? నీ గల్లీలో దేవుడు నిన్ను చూసినప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావు? నీ గ్రామంలో, నీ ఆఫీస్లో, నీ కుటుంబం మధ్యలో నీ ఫలం ఏంటిది? ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ ప్రతి ఒక్కరు ఫలించాలి. ఫలించని ప్రతి చెట్టు నరికి ఎక్కడ వేస్తారంట? బాప్తిసం ఇచ్చే చాలా కఠినంగా చెప్తాడు. ఆయన మనలాగా సూటు బూట్ ఏం వేసుకోలేడు. ఆయన అర్థమైంది. ఏసీలలో కూడా తిరగలేదు. మనలాగా మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ తినలే. ఆయన అడవులలో మిడతలు, ఆ యొక్క తేనె దాక్కుంటా, ఒంటె చర్మం కప్పుకొని, మొత్తం ఎంటికలంతా పెంచుకొని, మన నీట్నెస్ ఏం లేదు ఆయనకి. కానీ ఆయన ఒక మాట పలికినప్పుడు ఏం చెప్తున్నాడండి? ఇదిగో ఫలించని ప్రతి చెట్టు నరికి అగ్నిగుండంలో వేయబడు, పశ్చాత్తాపడుడి అన్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు అదే మాట మనతో మనం ఫలించాలి అంట. ఒకసారి మనం ఆలోచన చేయండి, ఎలాంటి ఫలము కలిగి ఉన్నాం మనము? మనం ప్రేమ కలిగి ఉన్నామా? ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపం. విశ్వాసము కలిగి ఉన్నామా? ఇదిగో దేవుడు దావీదుని చేసేయమంటున్నాడు సార్, ఇదిగో ఈయన నా యొక్క హృదయాను సారుడు. వా. మోషేని చూసేమని, ఈయన నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ద క్యారెక్టర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో నీ ప్రవర్తన, దేవుడు నీకు అన్నిస్తాడండి. మీరు మోసుకోలేనంత బంగారం దేవుడు నీ మెడలేస్తాడు. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా ఆయనకు సమస్తము సాధ్యమే. విస్తారమైన ఆశీర్వాదం దేవుడు సొలొమోనుకి ఇచ్చాడంట. ఆయన ఒక్కరోజు తిండి ఖరీదు కొన్ని కోట్లు, ఆయన ఆస్తులు కొన్ని వేల లక్షల కోట్లు. ఆయన ఒకటే అడిగాడు, ప్రభువా నీ జ్ఞానము నాకు దయచేయి. వావ్. ఈ మధ్యన కాలశంలో దేవుని బిడ్డలారా జాగ్రత్త వినండి. పౌలు ఫిలిప్పీ సంఘానికి, కొరంతి సంఘానికి రాస్తూ మనతో కూడా ఈరోజు ఏమంటున్నాడంట? ఐఎమ్ డిజైరింగ్ ఎ ఫ్రూట్. మీరు ఫలించుట వలన పరలోకమున్న తండ్రి ఎంతో మహిమపరచబడతాడు. మనం ఎప్పుడైతే ఫలిస్తామో దేవుని యొక్క రాజ్యము విస్తబడతా ఉంది. అందరిలాగా నేను లంచాలు తీసుకోవాలంటే నువ్వు దేవుని రాజ్య సంబంధివి కావు. అందరిలాగా నేను బూతులు మాట్లాడతాను, అందరితో కొట్లాటలు చేస్తానంటే నువ్వు దేవుని సంబంధివి కావు. వీఆర్ ద ఆల్టర్నేటివ్ సొసైటీ ఆఫ్ గాడ్. ఈరోజు ప్రపంచమంతా దేవుని సంఘం వైపే చూస్తూ ఉంది. ఎందుకంటే ఇదిగో వీరు నీతిమంతులు, వీరు పరిశుద్ధులు. అంతియోకలో క్రీస్తుని వెంబడించిన వారిని ఏమన్నారంట? క్రైస్తవులు అన్నారంట. ఎందుకన్నారు తెలుసా అండి? వీరు సాత్వికులు. మోషే ఎవరండి? బహుసాత్వికుడు. అబ్రహాం ఎవరండి? ఆయన విశ్వాస దేవునికి స్నేహితుడుగా ఉన్నాడు. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు దానియేలు ఈయన బహుప్రియుడు అంటా ఉన్నాడు. యోబు గురించి అంటా ఉన్నాడు, ఇదిగో ఈయన చెడును విసర్జించిన వాడు, ఈయన ఎల్లప్పుడూ ప్రార్థన చేయవాడు. ఏమన్నా? యథార్థవంతుడు. గట్టిగా చప్పులు కొడదామా? హల్లెలూయా. ఎంత గొప్ప మంచి ఆయన ఫలమును ఫలిస్తూ ఉన్నాడు. ఈరోజు ఫలము ఫలించే బాధ్యత నీదే. పాస్టర్ చేయి పెడుతున్నా, కాలు పెడుతున్నా మీరు ఫలించారండి. హల్లెలూయా. మీరు స్వయంగా మీరు ఫలించాలంటే ఎక్కడుండో తెలుసా? ఎక్కడండి? నది ఒడ్డున నాటబడిన చెట్టు వలె అన్ని కాలాల్లో ఫలించాలంటే ఏం చేయాలంట? కీర్తన 1:3 ఇదిగో ఆయన ధర్మశాస్త్రం దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. అపోస్తుల కార్యం 6:4 చదవండి ఒకసారి. అపోస్తుల కార్యం 4:6. ఇంకా 5 minutesలో నేను ముగిస్తాను. అపోస్తుల కార్యము 6:4. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని. చాలండి. హల్లెలూయా. వి డోంట్ హావ్ ఎనీ అదర్ బిజినెస్, ఓన్లీ వన్ బిజినెస్. ఒకటే పని మనందరికీ, ఒకటే పని. ప్రార్థన, వాక్యం. ప్రార్థన. ఈ రెండు తప్ప నువ్వు వేరే దుకాణం పెట్టినావు అనుకోండి, అది సాతాను దుకాణం. ఇది అర్థమవుతుంది అనుకున్న వాళ్ళందరూ? అందరు చెప్పండి. ప్రార్థన, వాక్యం. గట్టికి చెప్పాల. ప్రార్థన, వాక్యం. ప్రార్థన, వాక్యం. ఈ రెండు దుకాణాలే మన ఇంట్లో ఉండాలి. హల్లెలూయా. ఎవరు అంటున్నారు ఈ మాట? స్వయంగా అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. అపోస్తలులు అంటా ఉన్నారు. ఏమంటున్నారు? మేమైతే దేవుని వాక్యము ప్రార్థనలో ఎడతెగక. హల్లెలూయా. మీ ఈ రెండిట్లో ఉన్నప్పుడు మీరు ఫలిస్తారు. మీరు ఫలించినప్పుడు నా నామంలో మీరు తండ్రిని ఏది అడిగినా దేవుడు నీకు ఇస్తాడు.
మనం ఫలించకుండా, ఆయనలో నిలిచి ఉండకుండా, ఆయన ధర్మశాస్త్రము ధ్యానించకుండా, ఆయన మాటలు వినకుండా మనలో ఎలాంటి ఎదుగుదల ఉండదండి. అర్థమైందా? మంచి చెట్టు మంచి ఫలం ఇస్తుంది, చెడ్డ చెట్టు. మనం మంచి చెట్లం ఇక్కడ ఉన్న వాళ్ళందరం. హల్లెలూయా. మన దేవుడు మంచి దేవుడు. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. ఆయన అన్ని సమయంలో మంచివాడు. ఆయన శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించి ఉన్నాడు. ఈరోజు మీరందరూ తండ్రి దగ్గరికి తిరిగి రావాలా? హల్లెలూయా. తండ్రికి మొదటి ప్రాముఖ్యత ఇవ్వాలా, తండ్రితో సహవాసం చేయాలా. ఇందాక పాస్టర్ గారు అయ్యగారు రాగానే ప్రార్థన గురించి చక్కని పాటలు పాడారు. హల్లెలూయా. ఎందుకు? యేసు ప్రభువారు మార్కు సువార్త 1:35 ఆయన పెందల కడనే లేచి ఆయన కొండకు వెళ్ళి ఏం చేస్తున్నాడంట? ఫేస్బుక్ చూస్తుండా, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఈటీవీ, జెమినీ టీవీ, అంట్లు తోముతా ఉన్నారా? బట్టలు ఉతుకుతా ఉన్నారా? చెప్పండి, చదవమ్మా మాట. మార్క్ 1:35 ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి ఆయన ఇంకను చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆయన ఉదయంనే లేచి ప్రార్థనకి వెళ్తా ఉన్నాడు, రాత్రంతా ప్రార్థన చేస్తా ఉన్నాడు. గెత్సెమనెలో ఆయన వేదన పడి ప్రార్థన చేయగా ఆయన చెమట రక్త బిందుగా మార్చబడిందంట. హల్లెలూయా. ఇవన్నీ 3.5 సంవత్సరాలు ఈ పేతురులు వీళ్ళంతా చేపలు పట్టుకునేవాళ్ళు. పేతురు మామూలు వ్యక్తి కాదు. ఈజ్ అ రిచెస్ట్ ఫిషర్మెన్. చదువు లేదు కానీ మంచి ధనవంతుడు. చాలా ఆయన పెద్ద టీం కూడా ఉంది ఆయనకి. ఈ పేతురు, యోహాను, ఆంద్రేయ, మత్తయి వీళ్ళందరు శిష్యులు చూస్తా ఉన్నారు. యేసు ప్రభు వారికి 3 కోర్ కమిటీ ఉన్నారనమాట. పీటర్, జేమ్స్, జాన్. పేతురు, యాకోబు, యోహాన్. తర్వాత ఇంకొక 12 మంది శిష్యులు ఉన్నారు. మత్తయి సువార్తలో ఎంతమంది ఉన్నారండి? 70 మంది ఉన్నారు. మేడగదిలో 120 మంది ఉన్నారు. ఆయన ఆరోహణ అయినప్పుడు 500 మంది ఉన్నారు. సో వీళ్ళందరూ యేసు ప్రభుని చూస్తూ 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 ఒక క్వశ్చన్ అడిగారు. ఏమడిగారు తెలుసా? ప్రభు ఇట్లా మేము చేయి పెడితే వాళ్ళు లేవాలనలేదు. అట్లా అన్నారా? ఏమన్నా తెలుసా? ప్రార్థన నేర్పుమయ పరమ తండ్రి. ఏమడిగినారు యేసు ప్రభు వారిని? ప్రార్థన. వావ్. జీసస్ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన. ఏం చేస్తా ఉన్నాడు? ప్రార్థన. ఈ శిష్యులు కూడా యేసు ప్రభునే చూస్తారు. అరే యేసు ప్రభు ఎక్కడ పోతున్నాడు చూడండి. ఓ ఈజ్ గోయింగ్ టు ప్రే. ఆయన కొండకెళ్ళి ఏం చేస్తున్నాడంట? ప్రార్థన. మత్తయి యూదులకు ఈ సువార్త పత్రిక రాస్తా ఉన్నప్పుడు, మార్కు ఈ యొక్క యూదులకు రాస్తూ ఉన్నప్పుడు, యోహాను రాస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు ఏమేం చేస్తాడు అన్ని రాస్తా ఉన్నారు. ఎక్కడ వెళ్తున్నాడు చూడండి, యేసు ప్రభు ఎక్కడ వెళ్తున్నాడు చూడండి. అరే యేసు ప్రభు కొండ మీద వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. వావ్. ఒకరోజు యేసు ప్రభు కనపడలే. ఎక్కడ పోయినాడు? ఏం రాస్తా ఉన్నాడు అండి? లూకా సువార్త. లూక్ ఎవరు? ఈజ్ అ ఫిజిషియన్ అండ్ డాక్టర్. ఎదుగు ఆయన కొండకెళ్ళి రాత్రంతా ప్రార్థన చేస్తాం. ఇక గమనించినారు. మేము ఏదైతే చూచామో, ఏదైతే మేము ముట్టామో, ఏదైతే అనుభవించామో, ఏదైతే సాక్షులుగా నమ్మామో అదే చెప్తున్నా అన్నాడు యోహాను తన పత్రికలో. ఏం చెప్తున్నారు వాళ్ళు? ఇదిగో మేము ప్రార్థన వాక్యం. మీరు ఎప్పుడైతే ఆయనలో నిలిచి ఉంటారో ఆయన అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఈ సంఘంలోంచి దేవుడు ప్రధానమంత్రిని కూడా తీసుకొస్తాడు. హల్లెలూయా. సంఘంలోంచి దేవుడు ప్రైమ్ మినిస్టర్స్ని కూడా, ఆ యొక్క ముఖ్యమంత్రులను కూడా ఎప్పుడండి? ఆయన వాక్యములో. నాకు టైం లేదు అనకండి. దేవుడు తర్వాత నీతో అంటాడు, నాకు టైం లేదు బిడ్డ నీతో అని. అర్థమైందా? గివ్ ఫస్ట్ టైం టు గాడ్. గివ్ ఫస్ట్ ప్రయారిటీ టు గాడ్. ఇక్కడ ఉన్న అందరికీ చాలా టైం ఉంది కదా. టైం లేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. అందరికీ టైం ఉంది కదా. జాగ్రత్త వినండి. పౌలు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇదిగో ఈ యొక్క ఫలము. మీరు ఎప్పుడైతే క్రీస్తులో ఉంటారో, కాబట్టి అందరూ తండ్రి దగ్గర రండి. తండ్రి దగ్గర ఉన్నప్పుడు మీరు ఫలిస్తారు. మీరు బహుగా ఫలించుట వలన తండ్రి అయిన దేవుడు. చూడండి, మనం ఫలించినప్పుడు మనం అన్యులను ఆకర్షిస్తాము. హల్లెలూయా. మనం ఎప్పుడైతే ఆకర్షిస్తామో